శ్రీనివాసపురంలో అట్టహాసంగా కోడి పందాలు ప్రారంభమైనాయి. మండలంలోని శ్రీనివాసపురంలో సాంప్రదాయంగా కోడి పందాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు పాల్గొన్నారు. అధికార పార్టీ నాయకులు స్వాగతం. ఈరోజు జంగారెడ్డి పట్టణ మరియు మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన పండుగ భోగి పండుగ, సంక్రాంతి పండుగ. మరి ముఖ్యంగా అందరూ కూడా 365 రోజులు కష్టపడి ఈ 3 రోజులు కూడా కోడి పందాలు, అట్లాగే ఎడ్ల పందాలు, అట్లాగే క్రికెట్ పోటీలు అన్నీ నిర్వహించుకున్నారు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉల్లాసంగా అందరూ నిర్వహించే ఈ క్రీడలను చూసి ఈ 3 రోజులు సంవత్సరం పడే కష్టం అంతా కూడా ఈ 3 రోజులు రిలాక్స్ అయ్యి, ముఖ్యంగా వ్యవసాయ ఆధారమైన కుటుంబాలు మన ఏరియా అంతా కూడా మన రైతు సోదరులు, అట్లాగే రైతు కూలీలు ఈ 3 రోజులు కూడా ఈ పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అట్లాగే మన కూటమి ప్రభుత్వం తరఫున కూడా మన మండల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన కూటమి ప్రభుత్వం ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, మన రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని, చంద్రబాబు గారి నాయకత్వంలో మనం అందరూ కూడా బాగా డెవలప్ చేయాలని, దానికి మన ప్రయాణికం అంతా కూడా సహకరించాలని, 3 రోజుల్ని 4 రోజులు ఎక్స్టెండ్ చేయాలని, అప్పుడే కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఎందుకంటే గతంలో 3 రోజులే జరిగేది, 4వ రోజు కూడా, ఎందుకంటే 360 రోజులు కష్టపడేవాళ్ళు వీళ్ళందరూ కూడా రైతు సోదరులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు అందరినీ ఆయురారోగ్యాలతో చూసి అందరూ సుఖ సంతోషాలతో ఈ 4 రోజులు 3 రోజులు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు. ఈ ప్రాంత ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కోడి పందాలు ఆట విడుపుగా చేసుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా చక్కగా రైతులందరూ పంట చేతికి వచ్చిన తర్వాత ఈ శ్రీనివాసపురం గ్రామంలో ఈ తోటల మధ్యలో, అంటే కమర్షియల్ పందంగా టెంట్లు వేసి కత్తులు గట్ట ఏం కాదు, చక్కగా ఆట విడుపుకి 4 రోజులు చేసుకున్నారు. అందరికి కూడా చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్యాలతో సిరి సంపదతో ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ప్రభుత్వానికి ఏంటంటే 3 రోజులు జరుగుతాయి ప్రతి సంవత్సరం, 4వ రోజు కూడా పర్మిషన్ చెప్పని చేస్తా కోరుతూ సెలవు తీసుకుంటాం. అందుడే గదు రే ఆ పక్కన కూర్చో, ఇటు కూర్చో. ముందుగా
భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరికీ భోగభాగ్యాలతోటి హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే శ్రీనివాసపురంలో కోడి పందాలు సరదాగా కోడి కత్తులు లేకుండా హ్యాపీగా డబ్బుల పందెం లేకుండా నిర్వహించుతున్నారు కాబట్టి దీన్ని కోఆపరేట్ చేసి జాగ్రత్తగా గొడవలు పడకుండా హ్యాపీగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను.